ఆవిరి కుడుములు. ఆవిరి కుడుములు. సో ఆవిరి కుడుములు మనం డిఫరెంట్ ఫెస్టివల్స్లో కూడా చేసుకుంటూ ఉంటాం కదా. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో రకరకాల పిండిలు కూడా తీసుకొచ్చేసావు కదా. ఎస్. సో శనగపిండి, శనగపిండి, గోధుమ పిండి, అలాగే రవ్వ. గోధుమ పిండి, రవ్వ. ఎస్. ఓకే, నైస్ కాంబినేషన్. ఇంకోటి మనం బ్రౌన్ షుగర్ వాడుతున్నామా? ఎస్, అవును. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి పల్లవి అది? ఇది వచ్చేసి సోరకాయ తురుము. ఓకే ఓకే, సో హెల్తీగా మనం పెద్దవాళ్ళకి స్నాక్స్ చేయబోతున్నాం అనమాట. సూపర్. మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసిద్దాం. ఒక మిక్సింగ్ బౌల్. సో ఫస్ట్ ఇందులో మనం పిండి వేసేసుకుందాం. ముందుగా కొంచెం గోధుమ పిండి, ఓకే, ఆ తర్వాత కొంచెం శనగపిండి, తర్వాత రవ్వ, ఇందులోనే కొబ్బరి తురుము కూడా, అలాగే పచ్చిమిర్చి, స్పూన్. సో లైట్గా సాల్ట్ వేస్తున్నాను, అలాగే కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బ్రౌన్ షుగర్ లైట్గా, జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ టేస్ట్ తెలవడానికి, తీపితనం. ఇప్పుడు డ్రై పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసుకుందాం. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని లాస్ట్కి మనము సొరకాయ వేసేసుకోవాలి. ఓకే, సో సొరకాయ, ఇది వాటర్ అంతా కూడా స్క్వీజ్ అవుట్ చేసి వేసేసుకుందాం. సొరకాయ తురుము. యా, సొరకాయ తురుము. అండ్ చాలా వాటర్ కంటెంట్ ఇంకా ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుందా? యా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మీరు అన్నట్టుగా వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ పెద్దవాళ్ళకి ఏదైనా మనం కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టే ఇవ్వాలి కాబట్టి సొరకాయ చక్కగా డైజెస్ట్ అవుతుంది. అండ్ పెద్దవాళ్ళకి అందరికీ కూడా డైజెషన్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. అవును. సో దీనివల్ల ఆ డైజెషన్ ఇష్యూస్ కూడా తగ్గిస్తుంది. యా, అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే పెద్దవాళ్ళకి వచ్చేసరికి టూత్ అనమాట. సో చాలా మందికి టీత్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఎప్పుడైతే వాళ్ళు ఈ డెంచర్ ఇది వాడుతూ ఉంటారో అప్పుడు వాళ్ళు కొంచెం ఇలాంటి సాఫ్ట్ ఫుడ్స్ అవి కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఓకే, ఆ బైండింగ్కి మనకి ఆయిల్ అనేది హెల్ప్ చేస్తుంది. యా, అండ్ ఈ స్నాక్ అనేది మనము బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చా? యా, బ్రేక్ఫాస్ట్లో కూడా తీసేసుకోవచ్చు. ఓకే, కొన్ని వాటర్ వేసుకుందాం చాలా లైట్గా. ఓకే, సరిపోతుంది. జస్ట్ అలా మనం చేయి తడుపుకొనేసి దాన్ని ముద్దలాగా చేసుకోవాలి. అంతే. అండ్ దీనికి నానబెట్టే టైం అట్లాగేమన్నా ఉంటుందా దీనికి? అట్లా ఏమి ఉండదు, నార్మల్గా మనము చేసుకున్న వెంటనే పెట్టేసేయచ్చు. కావాలి అని అంటే ఒక 15 minutes అలా నానబెట్టచ్చు. సో నాకు ఆవిరి పాత్ర ఇచ్చేసేయండి. అండ్ అలాగే మీరు స్టీమ్ కూడా ప్రిపేర్ చేసేసుకోండి. ఓకే, దానికి మూత పెట్టేసేయండి, అది స్టీమ్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు జస్ట్ ఆయిల్ బ్రష్తో దీనికి గ్రీస్ చేసేద్దాం. సో మనం కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకుంటే సరిపోతుందా? యా, సరిపోతుంది. అలాగే నాకు కూడా కొంచెం ఆయిల్ అయింది, మనము కుడుకొని చేసి. యా, మనము దీన్ని రౌండ్గా ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. అండ్ ఇవి వచ్చేసి మనం వినాయక చవితికి కూడా అలా యూజ్ చేసుకుంటూ ఉంటాం. అవును, వినాయక చవితి కూడా మనం కుడుములు ఎక్కువగా చేస్తాం. అప్పుడు కూడా మనం గోధుమ పిండితో మనం మోదకాలు లాగా చేస్తూ ఉంటాం. అవును. ఓకే, మనం ఇప్పుడు దీన్ని స్టీమర్లో పెట్టేసుకుందాం. ఓకే,
ఇది మనకు ఒక 5 to 10 minutes పడుతుందా? యా, ఒక 10 to 15 minutes పడుతుంది. ఓకే, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఎస్. పల్లవి, మన ఆవిరి కుడుములు అయితే రెడీ అయిపోయాయి, చూద్దామా? యా, చూసేద్దాం. సో అయిపోయే పల్లవి. సో కొంచెం మనకి గట్టిగా కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది. యా, ఓకే. సో అది ఆఫ్ చేసేసి మనం పోపు కూడా పెట్టేసుకుందాం అండి. ఓకే. ఓకే. సో షిఫ్ట్ చేసేనా? యా, షిఫ్ట్ చేసేయండి. సో కొంచెం ఆయిల్, అలాగే ఇందులోనే ఇంకొక స్పూన్, కొంచెం ఆవాలు, అలాగే కొంచెం నువ్వులు. ఓ, నువ్వులు వేస్తున్నాం మనం? యా, నువ్వులు కూడా వేస్తున్నాము. ఓకే. సో ఫైబర్తో పాటు మనకు చక్కగా ఐరన్ కూడా, అలాగే కరివేపాకు. సో ఇప్పుడు ఆవిరి కుడుములు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని దాని మీద మనం పోపు వేసేసుకుందాం. అలాగే. అలాగే మనం కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. అలాగే. ఓకే అమూల్య, ఆవిరి కుడుములు రెడీ అయిపోయాయి. ఓకే, ఆవిరి కుడుములు అయితే రెడీ అయిపోయాయండి. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. ఆవిరి కుడుములకు కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, శనగపిండి, ఉప్మా రవ్వ, పచ్చి కొబ్బరి తురుము, తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, బేకింగ్ సోడా, బ్రౌన్ షుగర్, కొత్తిమీర, సొరకాయ తురుము, నూనె, ఆవాలు, నువ్వులు, పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మరసం. ఆవిరి కుడుములు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, శనగపిండి, ఉప్మా రవ్వ, పచ్చి కొబ్బరి తురుము, తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, బేకింగ్ సోడా, బ్రౌన్ షుగర్, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో సొరకాయ తురుము, నూనె, నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆవిరి ప్లేట్కి నూనె రాసుకుని అలాగే చేతికి నూనె రాసుకుని సిద్ధం చేసుకుని ఉన్న ముద్దని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకుని ఆవిరి ప్లేట్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో ఆవాలు, నువ్వులు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న ఆవిరి కుడుములు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న పోపు, నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే ఆవిరి కుడుములు రెడీ.